నెలకు ₹1,00,00,000 కాబోతే, 2,00,00,000 కాబోతే, 5,00,00,000 పెట్టు. ఇవాళ జగన్ తేల్చుకోవాల్సింది సుప్రీం కోర్ట్‌లో పవర్‌ఫుల్ లాయర్‌లు ఒక నలుగురిని పెట్టుకొని కంటిన్యూ పోరాటాలు చేయడం అన్నటువంటిది. న్యాయ పోరాటాలు చేయకపోతే జగన్మోహన్ రెడ్డి అతిపెద్ద ఫెయిల్యూర్‌గా మిగిలిపోతాడు. కాలగర్భంలో కలిసిపోయే నాయకుడిగా మిగిలిపోతాడు. ఎందుకంటే అవతల మ్యాన్ పవర్, మజిల్ పవర్, మనీ పవర్ అన్నీ కలగలిపినటువంటి శక్తివంతమైనటువంటి వర్గంతో పోటీ పడుతున్నాడు తను. అంత శక్తి జగన్మోహన్ రెడ్డి దగ్గర లేకపోవడమే జగన్ దిగడానికి కారణం. ఎందుకంటే తప్పుడు ప్రచారాలతో 14,00,000 కోట్లు అప్పు చేశాడు. 14,500,000 కోట్లు. మొన్న చివరికి 4,500,000 కోట్లు అని చెప్పేసేసి అదే ఈనాడు రాసుకొచ్చింది. అప్పుడు 14,500,000 కోట్లు బ్యానర్ పెట్టింది. మూడో పేజీలో 4,500,000 కోట్లు అని రాసుకొచ్చింది. అట్లాగే రీసర్వే అనేటటువంటి పెద్ద దుర్మార్గం ప్రజలను ఎత్తిన రుద్దినటువంటి దారుణం అన్నారు. అదే రీసర్వే ఇప్పుడు ఈ ప్రభుత్వం చేస్తా, ఆనాడు చేసిన దానికి క్రెడిట్ సర్టిఫికెట్ ఇప్పుడు వీళ్ళు తీసుకుంటున్నటువంటి పరిస్థితి. అట్లాగే జగన్ మీద జరిగినటువంటి దుష్ప్రచారాలు మామూలు కాదు. వివేకానంద రెడ్డి హత్య కేసులో జగనే చంపించేశాడు అంటూ తీసుకొచ్చినటువంటి అవన్నీ లీగల్గా ఎందుకని వెళ్ళలేకపోయాడు? ఎందుకని కేసులు పెట్టి ఇక్కడ కాకపోతే కనుక అప్పుడు కోర్టులకు ఎందుకు వెళ్ళలేకపోయాడు? అదే తెలుగుదేశం ఊరుకుందా? జగన్ని అడుగడుగునా వెంటాడింది న్యాయ పోరాటాలు, అణువడుగునా వెంటాడింది. అది ఎందుకు చేయలేకపోతున్నాడు? ఇప్పుడు ప్రకాశం బ్యారేజీని జగన్ కూల్చబోయాడు. అతను ఎవరో మత్స్యకారుని కూడా అరెస్ట్ చేశారు. అప్పుడు దాని మీద ఎందుకు వెళ్ళట్లేదు? హైకోర్టుకి ఎందుకు అప్పీల్కి వెళ్ళలేదు? ఎందుకు సుప్రీంకోర్టుకి వెళ్ళలేదు అప్పీల్కి? వెళ్తే కదా తెలిసేది అసలు ఏంటనేది. ఇప్పుడు లడ్డు విషయంలో వైవి సుబ్బారెడ్డి సుప్రీంకోర్టుకి వెళ్ళాడు కాబట్టి అది ఆగింది. లేకపోతే జగన్ జీవితం నాశనం అయిపోయేది అతను. అలాగే ఏదైతే మొన్న మధ్యన ఒక వ్యక్తిని చంపేశారు అన్నటువంటి పాయింట్ మీదన హైకోర్టు అడ్డుపడింది. ఏందది? ఏ విజువల్ ఆధారంగా చెప్తున్నారని చెప్పేసి పోలీసులు చేతులు ఎత్తేశారు. లేకపోతే జగనే తొక్కేయమన్నాడని స్టోరీలు రాశారు కదా. ఇంతకంటే రాక్షసుడు ఎవరైనా ఉన్నారా అని చెప్పేసి వారం రోజుల పాటు సీరియల్ చూపించారు కదా. వాటికి కూడా మళ్ళీ జ్యోతి రాసుకొస్తుంది కదా. అది ఇన్ని జరుగుతున్నా న్యాయ పోరాటం చేయలేకపోతే జగను చివరికి చరిత్రలో కాలగర్భంలో కలిసిపోయిన నాయకుడు అయిపోతాడు. ఒక ఎన్టీ రామారావుకు ఒక అదృష్టం ఉంది. ముందు ఆయన ఒక వీరుడుగా, ఒక దేవుడిగా చూడబడి, ఆ తర్వాత రాక్షసుడుగా, దుర్మార్గుడిగా, స్త్రీలోలుడుగా చూపించబడి, తర్వాత మళ్ళీ ఇప్పుడు వీళ్ళ అవసరం కోసం ఆయన మళ్ళీ మంచోడిగా చూపెడుతున్నారు. బట్ రాజశేఖర రెడ్డిని ఇప్పటికి కూడా మహామేత, రాక్షసుడు అని ప్రొజెక్ట్ చేస్తూనే ఉన్నారు. జగన్మోహన్ రెడ్డిని అట్లాగే చూపెట్టాలనుకుంటున్నారు. అలాంటప్పుడు మీడియాని ఓన్లీ సాక్షి నమ్ము కూర్చుంటున్నాడు. అట్లాగే ఇటు లీగల్ ఫైటింగ్ అయితే పట్టించుకోవట్లేదు. యుద్ధం చెయ్యాలి అంటే నా దగ్గర ఒక ఆర్మీ ఉంది, లేకపోతే నా దగ్గర గుర్రాలు ఉన్నాయి, ఏనుగులు ఉంటాయి అంటే చాలదు. అవతల త్రివిధ దళాల పోరాటం నడుస్తుంది. నువ్వు త్రివిధ దళాలు ఏర్పాటు చేసుకుంటే యుద్ధంలో, లేకపోతే నిన్ను నమ్ముకున్న సైనికులు నాశనం అయిపోతారు.